ఇన్ని చిత్రాలు. మనం రోజు రామ అని స్మరిస్తాం. కష్టమొస్తే రామ బాణమంటాం, విజయమొస్తే రామ రాజ్యమంటాం. కానీ అసలు రాముడు పుట్టిన నవమి తిథికి ఉన్న శక్తేంటో మీకు తెలుసా? అయోధ్యలో పుట్టిన రాముడికి తెలుగు నేల మీదున్న భద్రాచలానికి ఉన్న ఆ విడదీయలేని బంధమేంటి? రాముడి పట్టాభిషేకం వెనుక దాగి ఉన్న అసలైన ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా? ఈ వీడియోలో శ్రీరామనవమి పుట్టుక నుండి భద్రాద్రి రామదాసు చరిత్ర వరకు అన్ని ఆసక్తికర విషయాలను లోతుగా తెలుసుకుందాం. త్రేతాయుగంలో అయోధ్యను పాలించే దశరథ మహారాజుకు అంతా ఉన్న రాజ్య వారసుడు లేడని చింత పీడించేది. తన వంశం అంతరించిపోతుందేమో అన్న భయంతో ఆయన వశిష్ఠ మహర్షిని ఆశ్రయిస్తాడు. వారి సూచన మేరకు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో అత్యంత శక్తివంతమైన పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తారు. యజ్ఞగుండం నుండి స్వయంగా యజ్ఞ పురుషుడు ఆవిర్భవించి ఒక దివ్యమైన పాయస పాత్రను దశరథుడికి అందిస్తాడు. ఆ పాయసాన్ని దశరథుడు తన 3 భార్యలైన కౌసల్య, కైకేయి మరియు సుమిత్రలకు పంచుతాడు. దీని ఫలితంగా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నాన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా కౌసల్యాదేవి గర్భాన శ్రీరాముడుగా జన్మించాడు. రాముడితో పాటు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు కూడా జన్మించి అయోధ్యలో ఆనందాన్ని నింపారు. రాముడు పుట్టిన సమయం అభిజిత్ లగ్నం, అంటే సూర్యుడు నడినెత్తిమీద ఉండే మధ్యాహ్నం 12 గంటల సమయం. అందుకే మనం నేటికీ శ్రీరామనవమి వేడుకలను మధ్యాహ్నం వేళ ఎంతో వైభవంగా జరుపుకుంటాం. అసలు రాముడు నవమి రోజే ఎందుకు పుట్టాడు? దీని వెనుక ఒక అద్భుతమైన సంఖ్యాశాస్త్ర పరమార్థముంది. సంఖ్యాశాస్త్రంలో 9 అనే అంకెను పూర్ణ సంఖ్య లేదా మార్పులేని సంఖ్య అని పిలుస్తారు. 9ని మీరు ఏ సంఖ్యతో గుణించినా వచ్చే ఫలితంలోని అంకెలను కూడితే మళ్లీ 9 వస్తుంది. అంటే ప్రపంచంలో ఎన్ని మార్పులొచ్చినా 9 తన స్వభావాన్ని మార్చుకోదు. రాముడు కూడా అంతే. సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, రాజ్యం వచ్చినా లేదా అడవికి వెళ్లాల్సి వచ్చినా ఆయన తన ధర్మం అనే స్వభావాన్ని అంగుళం కూడా మార్చుకోలేదు. అందుకే ఆయన మర్యాదా పురుషోత్తముడయ్యాడు. ఈ నవమి తిథి మనకు నేర్పే పాఠమేంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా మన వ్యక్తిత్వం మారకూడదు అని. అలాగే రాముడు కూడా తన ధర్మంలో ఎప్పుడూ మార్పు లేకుండా పరిపూర్ణ పురుషుడిగా నిలిచాడు. కాబట్టి ఆ తిథికి శ్రీరామనవమి అని పేరు స్థిరపడిపోయింది. రామాయణంలో సీతారామ కళ్యాణం కేవలం ఒక వివాహఘట్టం కాదు, అది లోక కళ్యాణం కోసం జరిగిన ఒక మహాయజ్ఞం. విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ కోసం రాముడు, లక్ష్మణుడు వెళ్లి తాటక అనే రాక్షసిని సంహరించి అహల్యకు శాప విమోచనం కలిగిస్తారు. ఆ తర్వాత మిథిల నగరంలో జనక మహారాజు కొలువులో ఉన్న శివధనుస్సును రాముడు ఎక్కుపెట్టి విరిచినప్పుడు ఆ ధ్వని 3 లోకాల్లోనూ ప్రతిధ్వనిస్తుంది. అది చూసిన జనకుడు తన కుమార్తె అయిన సీతమ్మను రాముడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఆధ్యాత్మికంగా చూస్తే రాముడు పరమాత్మ అయితే సీతమ్మ ప్రకృతి. ప్రకృతి మరియు పరమాత్మ కలిసినప్పుడే ఈ సృష్టిలో ధర్మం నిలబడుతుంది. అందుకే వీరి కళ్యాణాన్ని చూడడం వల్ల మన ఇంట్లో కూడా సుఖశాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. మనం జరుపుకునే శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలానికి ఒక అవినాభావ సంబంధముంది. త్రేతాయుగంలో రాముడు వనవాసం చేస్తున్నప్పుడు భద్రుడు అనే మహర్షి రాముడి కోసం కఠిన తపస్సు చేశాడు. స్వామి, నీవు ఎల్లప్పుడూ నా శిరస్సు మీద కొలువై ఉండాలి అని కోరుకున్నాడు. అప్పుడు రాముడు, సీతమ్మను వెతికే పనిలో ఉన్నాను, తిరిగి వచ్చేటప్పుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చాడు. కాని యుద్ధం తర్వాత రాముడు పుష్పక విమానంలో నేరుగా అయోధ్యకు వెళ్ళిపోయాడు. తన భక్తుడిచ్చిన మాట కోసం రాముడు వైకుంఠం నుండి శంఖచక్రధారి అయి సీతాలక్ష్మణ సమేతుడై దిగివచ్చి వైకుంఠరాముడిగా భద్రుడికి దర్శనమిచ్చాడు. ఆ భద్రుడి పేరిటే ఈ కొండ భద్రాచలమైంది. ఎన్నో ఏళ్లపాటు అడవిలో ఉన్న ఈ విగ్రహాలను పోకల దమ్మక్క అనే భక్తురాలు కనుగొని ఒక చిన్న పందిరి వేసి పూజలు చేయడం ప్రారంభించింది. ఆమె ఈ క్షేత్ర పునరుద్ధరణకు నాంది పలికింది. భద్రాచలం పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే మరో పేరు కంచర్ల గోపన్న అలియాస్ భక్త రామదాసు. 17వ శతాబ్దంలో తహసీల్దారుగా ఉన్న గోపన్న ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్ముతో భద్రాచల ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించాడు. ఇది తెలుసుకున్న గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా
ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశాడన్న నెపంతో రామదాసును గోల్కొండ కోటలోని చెరసాలలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రామదాసు భక్తికి మెచ్చిన రాముడు మరియు లక్ష్మణులు రామోజీ లక్ష్మోజీ అనే పేర్లతో సామాన్య భటుల్లా వెళ్లి తానీషాకు 6 లక్షల బంగారు నాణాలను అంటే రామముద్రలను చెల్లించారు. ఆ నాణాలు ముట్టుకోగానే తానీషాకు ఒక దివ్యమైన అనుభూతి కలిగి వచ్చినవారు సాక్షాత్తు భగవంతులే అని గ్రహించాడు. వెంటనే రామదాసును విడుదల చేసి క్షమాపణ కోరాడు. నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున భద్రాచలంలో కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు మరియు పట్టు వస్త్రాలు పంపే సంప్రదాయం కొనసాగుతోంది. రామాయణం మనకు నేర్పే అతిపెద్ద పాఠమేంటంటే భక్తికి కులమతాల భేదం లేదని. శబరి అనే ఒక గిరిజన వృద్ధురాలు రాముడి కోసం ఏళ్లబాటు వేచిచూస్తుంది. రాముడు తన దగ్గరకు వచ్చినప్పుడు తాను సేకరించిన పండ్లలో ఏవి తీయగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రతి పండును రుచి చూసి ఎంగిలి చేసి రాముడికిస్తుంది. లోకనాథుడైన రాముడు ఏమాత్రం సంకోచించకుండా ఆ ఎంగిలి పండ్లను అమృతంలా స్వీకరిస్తాడు. ఇది భక్తుడి ప్రేమే భగవంతుడికి ముఖ్యం అని నిరూపిస్తుంది. ఇక హనుమంతుడి భక్తి గురించి చెప్పాలంటే ఆయన హృదయం చీల్చి చూసినా అందులో సీతారాములే ఉంటారు. జ్ఞానం బలం ఉన్న అణకువతో మెలిగే హనుమంతుడు ప్రతి రామభక్తుడికి ఆదర్శం. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంటికి తోరణాలతో అలంకరించుకోవాలి. ఈ రోజున ముఖ్యంగా శ్రీరామ పట్టాభిషేక పటాన్ని పూజగదిలో ఉంచి షోడశోపచార పూజ చేయాలి. ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనవి 2: 1 వడపప్పు, 2 పానకం. ఎండలు ముదిరే సమయంలో ఈ పానకం అంటే మిరియాలు బెల్లం కలిపిన నీరు శరీరానికి శక్తినివ్వడమే కాకుండా గొంతు సమస్యలను పోగొట్టి వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. ఇక పెసరపప్పుతో చేసిన వడపప్పు శరీరానికి చలవనిస్తుంది. వీలైతే రామాయణంలోని బాలకాండను గాని పట్టాభిషేక ఘట్టాన్ని గాని పారాయణం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. సాయంత్రం వేళల్లో శ్రీరామాలయానికి వెళ్లి సీతారామ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. చూశారుగా, శ్రీరాముడి జీవితం ఒక మహాకావ్యం. ఆయన నడక ఒక ధర్మ మార్గం. రాముడు కేవలం విగ్రహాల్లోనో గుడిలోనో ఉండే దైవం కాదు, మన హృదయంలో ఉండాల్సిన ఒక ఆదర్శం. ఈ శ్రీరామనవమి రోజున మనం కూడా రాముడిలా సత్యాన్ని ధర్మాన్ని పాటిద్దాం. రామనామ స్మరణతో మన జీవితాలను వెలుగునింపుకుందాం. ఈ వీడియోలో మీకు నచ్చిన అంశమేంటో కింద కామెంట్ చేయండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.